నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన అన్నదాత సుఖీభవ రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం. దర్శిలో వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ జిల్లా గాజువాకలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం మొదటి విడత చెక్కులు పంపిణీ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయులు. రైతుల ముఖంలో చిరునవ్వులు చూడటమే కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ సింగపూర్ పర్యటనపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తమ అవినీతి సొమ్ము దాచుకోవడానికి సింగపూర్లో పర్యటించారని విమర్శ. స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలు. అతి పెద్ద జాతీయ జెండాతో పాతనగరం పురవీధులలో ర్యాలీ నిర్వహించిన సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్. రైతులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరయ్యపాలెంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసి అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు లాభం వచ్చేలా ఏ పంట వేయాలో అధ్యయనం చేసి చెబుతామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతే రారాజుగా మారాలి, ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేదే నా ఆకాంక్ష అన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేసినందుకు సంతోషంగా ఉందని, ఎన్నికల ముందు అరాజక దుర్మార్గపు పాలన నడిచిందని గుర్తు చేశారు. 2019లో చేసిన తప్పిదం వల్ల ప్రజల భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి ఉద్దేశంతో ముందుకొచ్చారన్నారు. రైతు ఎప్పుడూ పొలం దగ్గరనే ఉంటాడు, ఈ ఎండలోనే ఉంటాడు. అలాంటి ఎండలో కూర్చొని రాష్ట్రానికి అన్నదాత సుఖీభవ కింద ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి 7,000 రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశామంటే మీ అకౌంట్కి వేసామంటే అది చరిత్ర. అదే నాకు సంతోషం. మిమ్మల్ని చూస్తున్న ఒక్కొక్కరిని చూస్తే సూపర్ 6 వచ్చాయి, అనేక కార్యక్రమాలు వచ్చాయి. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది అని ఆనందపడతా ఉంటే దానికంటే నాకు ఏరే సంతోషం ఏముందని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నదాత ఎప్పుడు కూడా సుఖీభవ, రైతే రాజు కావాలి. దేశవ్యాప్తంగా అన్నదాతల కోసం ప్రారంభమైన పీఎం కిసాన్ 2025-26 మొదటి విడత కార్యక్రమం గాజువాకలో ఘనంగా ప్రారంభమైంది. గాజువాక మండలం రెవెన్యూ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయులు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందారెడ్డి తలతో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉత్తరప్రదేశ్లో కాశీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని రైతులతో కలిసి లైవ్లో వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయల మద్దతును 3 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమాలు, విధ్వంసం తప్ప మరేమీ చేసింది లేదని అన్నారు. పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణాలలో కూడా రైతులను గుర్తించేందుకే నేడు ఈ కార్యక్రమాన్ని గాజువాక పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. పట్టణాలలో ఉన్న రైతులు ఎక్కువగా పళ్ళ తోటలను వేయాలని రైతులను కోరారు. కిసాన్ ఏరియా మరియు అన్నదాత సుఖీభవ కలిసి ఈ రోజున మనం 3 విడతల్లో 20,000 ఇస్తామని చెప్పి మొదటి విడతగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం చాలా శుభపరిణామం. ఈరోజు చూసుకుంటే మన విశాఖపట్నం జిల్లాలోనే 18,100 మందికి దాదాపుగా
12.9 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఈ ఒక్క గాజువాకలోనే 577 మందికి ఈ రైతులకు మనం జమ చేయడం జరిగింది. చూడటానికి ఏమో మనం గాజువాక అర్బన్ సిటీ అనుకున్నాం, కానీ మన రైతులు కూడా ఈ గాజువాక ప్రాంతంలో రైతులు ఉన్నారని చెప్పేసి రాత్రి 10 గంటలప్పుడు గాజువాకలో ప్రోగ్రాం పెడుతున్నాం. ఉదయం 10 గంటల మీటింగ్ పెట్టారు. 12 గంటల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారిని, జిల్లా అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాము. ఈరోజు చూసుకున్నట్లయితే పెద్దలందరూ చెప్పారు, ప్రధానమంత్రి మోడీ గారి సందేశం విన్నాం, ముఖ్యమంత్రి గారి సందేశం విన్నాం. ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని మనం పరుగులు పెట్టిస్తా ఉన్నాం. మనం ఎక్కడా కూడా రాజీ పడలా, వరుసగా చెప్పినవన్నీ చేసుకుంటా వస్తున్నాం. విశాఖ నగరంలో ఉన్నటువంటి సమస్యల్లో మనం ఎవరైతే కొంతమంది భూముల్లో ఉన్నటువంటి వాళ్ళకి 100 గజాలు 150 గజాలు అందరూ కూడా రెగ్యులరైజేషన్ చేసేది. జీవో నంబరు 45, జీవో నంబర్ 30 కూడా అమలుకు మన ప్రభుత్వం కట్టుబడి అనే విషయాన్ని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ ఏదైతే రైతులకు ఎలక్షన్లో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి మనీ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పామో దాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతులకు వారు ఖాతాలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బుల్ని పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంలో తమ అవినీతి సొమ్మును దాచుకునేందుకు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లు సింగపూర్లో పర్యటించారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, తండ్రి కొడుకులు అవినీతి చరిత్రను చూసిన సింగపూర్ ప్రభుత్వమే రాష్ట్రానికి రావడానికి వెనుకంజ వేసిందన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే కంపెనీలు ఏపీకి రాకుండా వైఎస్ఆర్సీపీ ఈమెయిల్స్లో రాస్తోందంటూ మంత్రి లోకేష్ మీడియా ముందు కట్టుకథలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ప్రభుత్వ అవినీతిపై ఈమెయిల్స్ పెట్టింది టీడీపీకి చెందిన వీరాభిమానేనని బయటపడటంతో లోకేష్ సిగ్గుతో ముఖం దాటేస్తున్నాడని ధ్వజమెత్తారు. పెట్టుబడులు తీసుకురావడానికి సింగపూర్ పర్యటనకు వెళ్తున్నట్లు చెప్పుకున్న చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి ఏం పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పుకోలేకే డైవర్షన్ చేసేందుకు 2 రోజులుగా వైఎస్ జగన్ మీద, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద మంత్రి లోకేష్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవిరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు గండి రవి, వీసం రామకృష్ణ, దొడ్డి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గడిచినటువంటి 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, గడిచినటువంటి గత ప్రభుత్వం మీద పడి ఆడవడం అనేటువంటిది గత 2 రోజులుగా చూస్తా ఉన్నాం. సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు పెట్టుబడుల కోసం అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి సందర్భాలు. కానీ డిఫాక్టో సీఎం గా ఉన్నటువంటి కొడుకు వచ్చి విషయాలన్నీ కూడా చెప్తూ అక్కడ ఏం సాధించారో అనేటువంటిది చెప్పుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం. అయితే ఆయన మాటలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే, బాప్ 1 నంబరి, బేటా 10 నంబరి. పూర్వం నుంచి హిందీ సామెత మనందరికీ తెలుసు. అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, మా నాయకుడి మీద వేసేటువంటి అబండాలు, ఇవన్నీ కూడా తండ్రిని మించిపోయి 10 రెట్లు తండ్రిని మించిపోయినటువంటి స్థానంలో కొడుకు ఉండడం అనేటువంటిది చాలా గొప్పతనం. ఒకప్పుడు ఆయన గత ప్రభుత్వంలో కొంత బరువు ఎక్కువ ఉండేవాడు, 2014 నుంచి 19 వరకు. సరే, ఆయన మీద ఏదో తప్పుడు ప్రచారాలు చేశారు, బరువు తగ్గాడు. బరువు తగ్గితే బుద్ధి కూడా పెరుగుతుంది అనుకున్నా. అబ్బే, బరువు మాత్రం తగ్గాడు తప్ప బుద్ధి మాత్రం ఎక్కడ పెరగలేదు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమాన్ని శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ నగరంలో నిర్వహించింది. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ సాగింది. స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ సిఎంఏ జహీర్ అహ్మద్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో పలువురు పాల్గొన్నారు. లక్ష్మీ టాకీస్ ఏరియాలో గల శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయం నుండి పాత పోస్టాఫీస్ వరకు జాతీయ జెండాతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా డాక్టర్ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ, మన దేశ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య దేశానికి చేసిన సేవలను కొనియాడారు. నిస్వార్థంగా దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి సేవలందించిన పింగళి వెంకయ్య చిరస్మరణీయుడని అన్నారు.
మన జాతీయ జెండా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య ఆంధ్రుడు కావడం మనం చేసుకున్న అదృష్టమన్నారు. 3 రంగులతో రూపొందించిన మన జాతీయ జెండా ఎంతో మహోన్నతమైందని డాక్టర్ జహీర్ అహ్మద్ తెలిపారు. ఈ ర్యాలీలో శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు, చిన్నారులు పాల్గొన్నారు. పింగళి వెంకయ్య గారు ఆయన 149వ జన్మదినాన్ని శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ దక్షిణ నియోజకవర్గం విశాఖపట్నంలో జరుపుకుంటున్నాం. పింగళి వెంకయ్య గారు 1876లో ఒక కుగ్రామంలో జన్మించి మచిలీపట్నం దగ్గర కృష్ణా జిల్లాలో ఆయన 19 సంవత్సరాల్లోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆ తర్వాత అనేక పదవులు ఆయన అనుభవించాడు. ఒక అగ్రికల్చరిస్ట్గా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక విద్యావంతుడుగా, ఒక మేధావిగా ఈ దేశానికి సేవలు చేసిన మహామనిషి పింగళి వెంకయ్య గారు. దీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘాల సమాఖ్య నేతలు సిహెచ్ వెంకటేశ్వర్లు, సాయి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఉన్నతాధికారులకు సమాఖ్య నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, సాయి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధన తప్ప మరే విధులు అప్పగించరాదన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ సవరించాలని, అంతర్ జిల్లాల బదిలీలను నిర్వహించాలన్నారు. 12వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల జీతాల పెంపుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 30% మధ్యాంతర వృత్తిని చెల్లించాలన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులు జీపీఎస్ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను విస్తృతం చేస్తామని సమాఖ్య నేతలు వెంకటేశ్వర్లు, సాయి శ్రీనివాసులు హెచ్చరించారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు నిరసన చేపట్టమని పిలుపునిచ్చింది. దానిలో భాగంగా విశాఖ జిల్లా ఫ్యాప్టో పక్షాన ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నాం. మరి ప్రధానంగా ఈరోజు విద్యా కార్యక్రమాల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న విపరీత పరిణామాల మీద ప్రధానంగా మేము డిమాండ్స్గా చేర్చాం. అత్యాధునిక పోటీ ప్రపంచంలో దినదిన అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని, ముఖ్యంగా విద్యార్థులు ఆ దిశగా అడుగులు వేస్తే వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంక్యుబేషన్ హబ్ సీఈఓ ఈశ్వరపు రవి అన్నారు. టెక్కీ బోట్ పెన్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో బుల్లయ్య కళాశాల వేదికగా నిర్వహించిన బోట్ ఎక్స్పోకి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టెక్కీ బోట్ సంస్థ తయారు చేసిన పలు రోబోలను ఎక్స్పోలో ప్రదర్శించారు. విద్యార్థులు ఆయా రోబోల ప్రత్యేకతలను వీక్షకులకు వివరించారు. టెక్కీ బోట్ వ్యవస్థాపకులు ఎన్ వెంకటరెడ్డి నేతృత్వంలో ఎక్స్పో జనరంజకంగా సాగింది. నగరానికి చెందిన పలు స్కూళ్ల విద్యార్థులు ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఈశ్వరపు రవి మాట్లాడుతూ ఆధునిక యుగంలో రోబో టెక్నాలజీకి అత్యంత ప్రాముఖ్యత ఉందని, భవిష్యత్తులో రోబోల పాత్ర కీలకంగా మారబోతోందని అన్నారు. సంస్థ వ్యవస్థాపకులు రోబో రెడ్డి మాట్లాడుతూ తనకున్న జ్ఞానాన్ని అందరికీ తెలియచెప్పి వారిని కూడా టెక్నాలజీలో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచన నుండి పుట్టినదే బోట్ ఎక్స్పో అని చెప్పారు. టెక్కీ బోట్ అనే ఆర్గనైజేషన్ వెంకటరెడ్డి గారు దీంతో కలిపి వాళ్ళకి ముందు నుంచి ట్రైనింగ్ అన్నది అసలు అంటే ఏంటి ఈ కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ దీంతో వీళ్ళని ఫ్యూచర్కి తయారు చేయడానికి ఒక ప్రయత్నం. రెండోది ఏంటి అంటే వీళ్ళకి ఆ టెక్నాలజీస్ కొత్తవి లేకపోతే డ్రోన్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, రోబోటిక్స్ అవ్వచ్చు, గ్లైడర్స్ అవ్వచ్చు, ఫ్లయింగ్ మల్టిపుల్ టెక్నాలజీస్ అన్నీ వాళ్ళకి ఆ 3D ప్రింటింగ్ అని ఇలాంటివన్నీ వాళ్ళకి ఒక ఎక్స్పోజరు, వాళ్ళకి అసలు ఏంటి ఇది ఏంటి అన్నది వాళ్ళకి తెలుసుకోవడానికి ఒక అవగాహన రావడానికి. రెండోది దీని ద్వారా ముందు వాళ్ళు క్లాసెస్ అదే ఇంచుమించు హై స్కూల్ స్టేజ్కి వచ్చినప్పటికీ అంటే 6th స్టాండర్డ్ 7th 8th టింకరింగ్ ల్యాబ్స్ అనే ద్వారా వాళ్ళు చదివేది ఒకటే కాకుండా ఆ కాన్సెప్ట్ని ఆ చదివిన కాన్సెప్ట్ని వాళ్ళు ప్రాక్టికల్గా ఒక ల్యాబ్లోని దాన్ని డెవలప్ చేసి ఒక ప్రోడక్ట్ కింద తయారు చేసి వాళ్ళకి సొంతంగా వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి.
మేము యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 8 years నుంచి కూడా ఈ టింకరింగ్ ల్యాబ్స్ కానీ అలాగే ఈ టెక్నాలజీ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ చేయడం జరుగుతుంది. ఈ లాస్ట్ 5-7 yearsలో మేము అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని 300 స్కూల్స్కి అక్రాస్ ద స్టేట్ మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాలేజెస్లో కూడా ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ PM శ్రీ స్కూల్స్ అని కొత్త కాన్సెప్ట్ కూడా రాబోతుంది. అందులో కూడా ఇలాంటి టింకరింగ్ ల్యాబ్స్ అంటే భారతదేశానికి కావాల్సిన ఫ్యూచర్ స్కిల్ స్టూడెంట్స్ని తయారు చేయడంలో మా వంతు పాత్ర మేము పోషించడానికి ప్రయత్నిస్తున్నాం. A day where school meets the new age intelligence. It's been a platform, a field for playing, a field for Olympics which we always conduct, a stage where we have dramatics which every year we conduct. But now we realize we have a stage every day, the brain age, the brain field, where we have to play with our ideas, with our innovative works. So this is a challenge. And this challenge Penn School has decided to take and evolve education into the new age. ప్రజలకు నిరంతర సేవ చేస్తూ వార్డు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించిన దాడి వెంకట రమేష్ అభినందనీయుడని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తనయుడు మౌరసింహ అన్నారు. 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ జన్మదిన వేడుకలను ప్రజా ప్రతినిధులు, నాయకుల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తనయుడు మౌరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కేక్ కట్ చేశారు. అనంతరం మౌరసింహ మాట్లాడుతూ దాడి వెంకట రమేష్ ప్రజలకి మరిన్ని సేవలందించి ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎల్లవేళలా తన తండ్రి గణబాబు ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాక వార్డు ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా వెంకట రమేష్పై ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు కార్పొరేటర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి బొకేలు అందజేసి స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొమ్ముడి రమణ, బల్ల శ్రీను, ముమ్మన దేముడు, వార్డు అధ్యక్షుడు బొడ్డేటి విజయ్ కుమార్, దాడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టుపాలెం గ్రామంలో 89వ వార్డు కార్పొరేటర్ గారు ఆప్తులు దాడి వెంకట రమేష్ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈరోజు గ్రామస్తులు కానివ్వండి, పార్టీ సభ్యులు కానివ్వండి, అదేవిధంగా శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈరోజు కలుసుకొని ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఆయనకు మున్ముందు ఇటువంటి ఘనంగా జరిగే పుట్టినరోజులు, అదేవిధంగా సింహాద్రప్పన్న ఆశీస్సులు కూడా ఆయన మీద ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ ఆయనకి నా తరఫున, నాన్నగారి తరఫున, పార్టీ తరఫున కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటాం. విద్యుత్ సాధారణ వినియోగదారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సిపిఎం నేత ఎం సుబ్బారావు ఖండించారు. పూర్ణ మార్కెట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ప్రతిపాదనను నిరసిస్తూ సిఐటియు, ఏఐటియుసి సంయుక్తంగా ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ హామీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నుండి అదనపు వసూలు చేస్తోందని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు పెట్టి సామాన్య, మధ్యతరగతి ప్రజలను దోచుకోవాలన్నదే కూటమి ప్రభుత్వ ఆలోచనని అన్నారు. స్మార్ట్ విద్యుత్ మీటర్లను పెడితే సహించమని ప్రజల పక్షాన నిలబడి వామపక్ష పార్టీలు పోరాడుతాయని సుబ్బారావు స్పష్టం చేశారు. సామాన్య ప్రజలపై భారాలు పడతాయని ఉభయ సంఘాలు కూడా చేయడం అనేది జరిగింది. ఎందుకు చేశారు అని అనుకున్నప్పుడు ఎన్నికల్లో కూటమి 2014లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఒక హామీ ఇచ్చింది. కరెంటు ఛార్జీలు పెంచం, అలాగే స్మార్ట్ మీటర్లు కరెంటు ఛార్జీలు పెంచం, మమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తామని చెప్పాడు. ఏది ప్రశ్నించటం లేదు. సంఘ సేవకుడిగా, సనాతన ధర్మ రక్షకుడిగా నిరంతరం శివనామస్మరణతో ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్న పీలా వెంకట అప్పలనాయుడు అభినందనీయుడని కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి అన్నారు. రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు, శివ భక్తుడు పీలా వెంకట అప్పలనాయుడు పుట్టినరోజు వేడుకలు ఆలయం వద్ద ఆలయ కమిటీ అధ్యక్షుడు కరి నీలకంఠం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పివి రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నబాబుతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ జన్మకు పరమార్థం ఉండాలంటే అటు సమాజ సేవ, ఇటు ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నారు. పీల వెంకట అప్పలనాయుడులో ఈ రెండు కలగలిసి ఉన్నాయని కొనియాడారు. ఆలయ ముఖ్య సలహాదారుడు బొడ్డేటి ప్రసాద్, రాచపోలమాంబ ప్రధాన ఆలయం కోశాధికారి పరసా శ్రీనివాస్ మాట్లాడుతూ పీల వెంకట అప్పలనాయుడు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కరి నీలకంఠం, బొడ్డు పోలారావు, బడే నాగరాజు, పంపాన గణేష్, వాసుపల్లి నారాయణ, దున్న సత్యనారాయణ, టి మధు, పాకలపాటి అప్పారావు, గనగల సత్యవతి, వాసుపల్లి నరసింగరావు, సతీష్, ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ, రాచపోలమాంబ ఆలయ కార్యదర్శి సాహస వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిత్రులు, మా సోదరులు, మా ఆప్త బంధువు మా చిన్నబాబు గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి మాకందరికీ ఆరోగ్యప్రదాయని, ఐశ్వర్యప్రదాయని రేణుకి ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనాలతో ఆవిడ పాదాల చెంత ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. చిన్నబాబు గారు ఎప్పుడు మృదు స్వభావి, చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా భక్తి కార్యక్రమాల్లో ఉంటారు. ఆయనకి ఎప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు చల్లగా చూడాలని, ఆయనతో మా స్నేహం ఎప్పుడు చిరకాలం, ఈ బృందం అంతా ఆయనతో చిరకాలం ఉండేటట్టుగా దీవించమని అమ్మవారికి నమస్కారం పెడుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు గారికి హృదయపూర్వకంగా, మనపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసినటువంటి కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ రామమూర్తి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా రేణుకాయలమ్మ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఇంతటి ఘన సత్కారం చేసినటువంటి ఈ సభ్యులందరికీ కూడా ఆధ్వర్యరీత్యా రుణపడి ఉంటాను. ఇంకా మంచి కార్యక్రమాలు ఈ ఆలయ ప్రాంగణంలో జరుపుకోవాలని అందరికీ కూడా ప్రతి అకేషన్, ప్రతి జన్మదిన వేడుక కూడా, ప్రతి పెళ్లి రోజు కార్యక్రమం అన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ వేడుకగా చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఈ విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ, వచ్చిన వారందరికీ కూడా. ప్రముఖ సంఘ సేవకులు గౌరీమాత ముద్దుబిడ్డ పీల అప్పలనాయుడు గారు చిన్నబాబు గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయడం జరిగింది. ఇలాంటి ఇవే కార్యక్రమాలు కాకుండా ఆయన ప్రతి దేవాలయాల డెవలప్మెంట్ కానీ, ఎవరికైనా అన్నదానానికి కానీ, ఏదైనా దేవుడి పూజ కానీ ఆయన ఇలాంటి కార్యక్రమాలకు కూడా ముందుండే వ్యక్తి. నాయుడు గారు కేవలం ఒక్క ఆలయానికే పరిమితులు కారు, అనేక ఆలయాలు అనేకమైనటువంటి సేవా విభాగాల్లో పాల్గొని తన సత్తా చాటుతూ, తన విశ్వసనీయతను బయటకు చూపుతూ, సేవా తత్పరభావంతో, ఆధ్యాత్మిక భావంతో, భక్తిభావంతో ఆయన చేస్తున్న కార్యక్రమాలు అంతా ఇంత కాదు. కాబట్టి వారు నిండు నూరేళ్లు కూడా పూర్ణాయుష్కులై ఆ అమ్మవారి దయ అయితేనివ్వండి, స్వామివారి దయ అయితేనివ్వండి, ఆచంద్ర తారారకం వారు చిరంజీవిగా వెలుగొందాలని కోరుకుంటూ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలు నాయుడు గారికి సభాముఖంగా తెలియజేస్తున్నాను. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లపై మహిళల్లో అవగాహన కార్యక్రమం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా కేర్ హాస్పిటల్స్, జగతి ఫౌండేషన్తో కలిపి సంయుక్తంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రధానంగా యువతలకు ఆరోగ్య విద్యను అందించడంతో పాటు క్యాన్సర్ నివారణ, సంరక్షణకు అనుసరించాల్సిన పద్ధతులపై పూర్తి అవగాహన కల్పిస్తున్నామని కేర్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ డాక్టర్ కుమార్, డాక్టర్ కళ్యాణి తెలిపారు. మహిళల్లో స్థిరమైన ఋతుక్రమం ఆరోగ్యానికి ఎంతో అవసరమన్నారు. మన దేశం మహిళల్లో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్లు కారణంగా ఎందరో మృత్యువాత పడుతున్నారని వాపోయారు. సాధారణ స్క్రీనింగ్ల ప్రాముఖ్యత, గర్భాశయ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. గర్భాశయ, రొమ్ము క్యాన్సర్లు ఎలా వస్తాయో తెలుసుకునేందుకు మహిళలు ఆసక్తి చూపాలన్నారు. ఈ క్యాన్సర్లపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకుంటే వాటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండగలరని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జగతి ఫౌండేషన్ ప్రతినిధులు,
ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది, విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల పైగా కూడా మనకి చాలా మందికి సర్వీస్ ఇస్తూ కూడా చాలా ఉన్నత పేరులో ఉంది ఇప్పుడు కేర్ హాస్పిటల్స్ అన్నది. ఇదే కాకుండా మనకి నార్మల్గా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి ట్రీట్మెంటే కాకుండా మనం సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దాంట్లో ఒక భాగం ఒక సిఎస్ఆర్ యాక్టివిటీయే ఈ జగతి ఫౌండేషన్ దీంతో మనం టైఅప్ అయ్యింది. సో ఈ జగతి ఫౌండేషన్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఫీమేల్స్ దీన్ని ఇన్వాల్వ్ అవుతూ చేస్తూ ఉంటారు. అంటే ఫీమేల్ హెల్త్ కానీ, ఫీమేల్ ఎడ్యుకేషన్ కానీ, ఫీమేల్ వాళ్ళ ఎంపవర్మెంట్ కానీ దాన్ని ఉద్దేశిస్తూ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటారు సిఎస్ యాక్టివిటీ. సో ఇప్పుడు ఈరోజు మనం ఏంటంటే వైజాగ్లోని అరౌండ్ 3 కాలేజెస్లోని ఇదే టైంలో మనం 3 కాలేజెస్లోని ఈ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నాము. సో వీళ్ళు ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా క్లియర్గా వీళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కేర్ హాస్పిటల్ తరపు నుంచి డాక్టర్స్ వెళ్ళి ఈ 3 ప్లేసెస్లోని సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ దేనివల్ల రావచ్చు, మనం అది ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, వస్తే దాని ట్రీట్మెంట్స్ ఏంటి అన్నది క్లియర్గా పీపీటీలు వేసి ప్రజలకి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళకి అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తారు. సో దానివల్ల స్టూడెంట్స్ ఇప్పుడు ఇంకా వీళ్ళు అప్కమింగ్ జనరేషన్ మాట, అంటే వీళ్ళు ఇంకా యంగ్ స్టూడెంట్స్, వీళ్ళ ఏజ్ పెరగ్గా ఏ పరంగా ఉంటే మనకి సర్వైకల్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈరోజు తేజస్విని అండ్ ప్రేరణ అని బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వైజాగ్లో 3 కాలేజెస్లో కండక్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నం, కెమికల్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ భీమ్లీ పాలిటెక్నిక్ కాలేజ్. ఈ సెషన్లో భాగంగా మేము 3 క్యాన్సర్ అవేర్నెస్ సెషన్స్ ఇస్తున్నాము. క్యాన్సర్కి ఉన్న వ్యాక్సినేషన్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయనేది ఈ సెషన్ యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇండియాలో 2,20,000 న్యూ క్యాన్సర్ కేసెస్ వస్తున్నాయి. దీని ఎర్లీ డిటెక్షన్ వల్ల మొర్టాలిటీ రేట్ని డిక్రీజ్ చేయొచ్చు. అరౌండ్ 90% ఈజ్ ద మొర్టాలిటీ రేట్ ఇఫ్ యూ ఫైండ్ ద క్యాన్సర్ అట్ అ లేటర్ స్టేజ్. అదే మనం ముందుగానే కనిపెట్టుంటే ఎర్లీ స్టేజ్లో 50% వరకు మనం పేషెంట్ లైఫ్ని, సర్వైవల్ రేట్ని ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని మెయిన్గా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది కేర్ హాస్పిటల్స్ వాళ్ళ అనుసంధానంతో మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. దీన్ని ఇండియాలో 5 స్టేట్స్లో చేస్తున్నాము: ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. మా టోటల్ టార్గెట్ 1 lakh పీపుల్ రీచ్ అవ్వాలి అవేర్నెస్ ద్వారా అని. ఇప్పటివరకు 55,000ని కంప్లీట్ చేశాము. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ 3 ప్లేసెస్లో కలిపి మొత్తం 2,000 స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇస్తున్నాం. అలాగే ఈ ప్రోగ్రామ్ని రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ విశాఖపట్నంలో చేయాలి. అలాగే వేరే ఏరియాస్ ఇన్ ఏపీ కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. దిస్ ఇయర్ వీ వాంట్ టు అచీవ్ 1 lakh women and girl awareness for under this Tejaswini and Prerana campaign. ఆదాని స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టవద్దని, స్మార్ట్ మీటర్లు ట్రూ యాప్ అదనపు ఛార్జీలు రద్దు చేయాలని వామపక్ష ప్రజా సంఘాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. గృహాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించే ప్రతిపాదన విరమించాలని డిమాండ్ చేస్తూ మధురవాడ జంక్షన్ నుండి విద్యుత్ ఈఈ కార్యాలయం వరకు వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శించి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సిఐటియుసి, ఏపీఎఫ్టియు జిల్లా నాయకులు ఎం పైడిరాజు, డి అప్పలరాజు, కె దేవా మీడియాతో మాట్లాడారు. ఒడ్డు దాటే వరకు ఓడమల్లన్న, ఒడ్డు దాటాక బోడిమల్లయ్య సామెత చందగా ఉందని, రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన అని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి, ప్రతిపక్షంలో ఉండగా నేటి మంత్రి నారా లోకేష్ ప్రజలకు పిలుపునిచ్చారని, వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టి ట్రూ అప్ అదనపు ఛార్జీల పేరుతో ప్రజలపై విపరీతమైన భారాలను వేస్తుందని, మాకు అధికారం ఇవ్వండి, మేము వీటిని రద్దు చేస్తామని నాడు కూటమి నేతలు ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. తీరా అధికారం చేపట్టాక అవే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారన్నారు. ట్రూ అప్ అదనపు కరెంటు ఛార్జీలు పెంచారని, ప్రభుత్వం మారిన ప్రజలపై భారాలు ఆగలేదన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నందువల్ల దాదాపు 16,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం పడిందని ఏడ్చినటువంటి చంద్రబాబు నాయుడు తీరా అధికారంలోకి వస్తే నేను రద్దు చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు 3 ఫేస్ మీటర్లు 18,000, అదే సింగిల్ ఫేస్ మీటర్ 9,000 రూపాయలు పెట్టి బలవంతంగా గృహ వినియోగదారుల మీద రుద్దడానికి చూస్తున్నాడు. ఇది చాలా అన్యాయం. రెండోది, గతంలో చేసిన తప్పులన్నీ రద్దు చేసి రాష్ట్ర ప్రజలకు ఛార్జీల పేరున 1, 2, 3, 4 అలాగే 4 సార్లు పెంచి భారాలు మోపారు. మేము డిమాండ్ చేస్తున్నాం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామార్చన శనివారం ఆలయంలో నేత్రపర్వంగా సాగింది. అజిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు.
సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తదుపరి స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన అన్నదాత సుఖీభవ రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం. దర్శిలో వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ జిల్లా గాజువాకలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం మొదటి విడత చెక్కులు పంపిణీ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయులు. రైతుల ముఖంలో చిరునవ్వులు చూడటమే కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ సింగపూర్ పర్యటనపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తమ అవినీతి సొమ్ము దాచుకోవడానికి సింగపూర్లో పర్యటించారని విమర్శ. స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలు. అతి పెద్ద జాతీయ జెండాతో పాతనగరం పురవీధులలో ర్యాలీ నిర్వహించిన సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్. ఈ వార్తలు ఎంతతో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.